ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఇర్మియా 31:3 వ్రాయబడినట్టుగా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమ నీకు నేను చూపిస్తున్నాను. అది కొద్ది రోజులుండే ప్రేమ కాదు, లేకపోతే కొంతకాలం ఉండి కొంత సమయం వరకు చూపించి అది మర్చిపోయే ప్రేమ కాదు. మనుషుల ప్రేమలాగా నిజంగా ఈ లోకంలో ప్రేమిస్తున్నామని వెంటపడేవారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఆ పరిస్థితి నుంచి దూరం అయిపోతారు. మేము నిన్ను ప్రేమించట్లేదు, నీకు ఈ పరిస్థితి ఉంది కాబట్టి నేను నీకు దూరంగా ఉంటాను అంటారనమాట. మరి అటువంటి పరిస్థితుల్లో మనం విడనాడబడిన వారిగా, ఒంటరి వారిగా అయిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, నాది అటువంటి ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ, జీవితకాలం ఉండే ప్రేమ. నీకు ఏ కష్టమైనా రాని, నువ్వు ఏ రీతిగా అయినా మారిపోని, కానీ నేను మాత్రం మారను అంటున్నాడు దేవుడు. మధ్యలో నువ్వు ఆయనకు వ్యతిరేకంగా మారిపోవచ్చు, మధ్యలో ఆయనను విడిచిపెట్టేయొచ్చును, ఆయనకు దూరం అయిపోవచ్చును. ఆయన నిన్ను ప్రేమిస్తున్నా, వెంటబడుతున్నా నువ్వు అసహించుకునే రీతిలో ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమ మాత్రం మారదంట. శాశ్వతమైన ప్రేమ అది. ఒకసారి నువ్వు ఆయనను కలుసుకున్నావు అంటే, ఒక్కసారి ఆయన నిన్ను ఎరిగాడంటే జీవితంలో ఎప్పుడూ కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు, వెంటాడుతూనే ఉంటాడు. కాబట్టి ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకునే రీతిలో ఉండాలి. ఆ ప్రేమ కొరకు నువ్వు ఎదురు చూసే స్థితిలో కూడా ఉండాలన్నమాట. ప్రేమను నువ్వు గుర్తించగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రేమను మరలా తిరిగి వెతుక్కొని, ఎంతగా నష్టపోయినా, ఎంతగా వేసారిపోయినా, ఎంత పాపస్థితుల్లోకి వెళ్ళిపోయినా నువ్వు మరలా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను కనికరిస్తాడు, క్షమిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడనమాట. ఇస్కరియోతు యూదాని ఆయన చంపడానికి, ఆయనను అప్పగించే వాళ్ళు ఒక్కడిగా మారినప్పటికీ కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. చివరి వరకు అందరి శిష్యుల్లాగానే ఆయన్ని కూడా ప్రేమించాడు. చివరి క్షణం వరకు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడనమాట. కాబట్టి ఆయన ప్రేమ మారని ప్రేమ. అటువంటి ప్రేమ మన మీద ఉంది కాబట్టి ఆ ప్రేమను బట్టి ఆయన వైపు తిరిగి ఇంకా ఆయన ప్రేమను పొందుకునేవారుగా ఉందాం. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నన్ను రక్తంతో కడిగినందుకు వందనాలు అయా, నీ బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు, నీ పరిశుద్ధ హస్తమాలో ఉంచినందుకు కూడా వందనాలు చెల్లిస్తూ, నీ శాశ్వతమైన ప్రేమ మా మీద ఉంచి నడిపిస్తున్నావు నాయన. ఇటు కృప మా మీద ఉంచిన దేవా, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా ప్రేమ లేక అయా దుఃఖిస్తున్నారు, వేసారిపోయినారు, ఒంటరితనం అనుభవిస్తున్నారు, వారి కొరకు నువ్వు ఎదురు చూస్తూ అయా తండ్రి నేనున్నాను అంటున్నావు తండ్రి. వారికి ఇచ్చిన ప్రేమను బట్టి వందనాలు. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి జీవితాన్ని, భవిష్యత్తుని వారికి దయచేయండి. అద్భుతమైన కార్యం వారి జీవితంలో చేసి మహిమా గంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.